హలో దాత్రి క్రియేషన్స్. ఈవేళ గోరుచిక్కుడుకాయల కర్రీ తయారీ విధానం చూద్దామండి. ఈ గోరుచిక్కుడుకాయలు ఒంటికి ఎంతో మంచిదండి. షుగర్ పేషెంట్కి ఇంకా మంచిది. ఇవి పుల్లా బెల్లం పెట్టుకొని వండుకోవచ్చు, ఇలాగ వేపుకోవచ్చండి. వీటికి వేపితేనే చాలా బాగుంటుందండి. అల్లము తెల్లుల్లి తురుము, తర్వాత ఉల్లిపాయలు చక్కగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసేసి ఈ చిక్కుడుకాయలు అనేవి చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే కొద్ది పొడవుగానే కట్ చేసుకోవచ్చండి. ఇవి కొంతమంది కుక్కర్లో ఉడకపెట్టేసి మరీ వండుతారు, ఎందుకంటే ఇవి వేగడానికి టైం పడుతుంది కాబట్టి. కానీ ఇలా మామూలుగా కూడా వేగుతాయండి. చక్కగా మూత పెట్టి సిమ్లోన వేగించామంటే చక్కగా వేగిపోతాయి అన్నమాట. మా బాబుకి ట్యూషన్కి దేబెట్టి వస్తున్న తోగలోన కూరగాయల మార్కెట్ ఉందండి. ఆ మార్కెట్ దగ్గర ఇవి ఫ్రెష్గా కనిపించాయండి. ఈ కూర చేసి చాన్నాళ్ళు అయిందని వెంటనే ఒక అర కేజీ తీసుకున్నానండి. అర కేజీ తీసుకున్నప్పటికే 11 అయిపోయాయి. బాబుకి ట్యూషన్కి దేబెట్టి నేను వచ్చేసి ఇవి చిక్కినప్పటికీ కొద్దిగా పొడవుగా అయిపోయాయి అనుకోండి చిక్కడం. ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి.